దేవునికి ఇష్టమైన జనం ఒకళ్ళు ఉన్నారు బైబిల్లో. దేవునికి ఇష్టమైన జనం వాళ్ళు ఇశ్రాయేలీయులు. ఎవరు ఎవరు ఎవరికి ఇష్టం? బాగా దేవునికి ఇష్టం. అసలు ఈ ఇశ్రాయేలీయులు యాకోబు అనే వ్యక్తి నుండి వచ్చారు. ఎక్కడి నుండి? యాకోబు అనే వ్యక్తి నుండి వచ్చారు. ఈ యాకోబు గారికి 12 మంది కొడుకులు, ఒక్క కూతురు. ఓకే, ఎంతమంది అంటే 11 మంది కొడుకులు, ఒక్క కూతురు, మొత్తం 12 మంది సంతానం. ఈ 12 మందిని కలిపి ఇశ్రాయేలీయులు అంటారు. ఏమంటారు? ఎవరిని అంటారు ఇశ్రాయేలీయులు అని? ఆ 12 మందిని కలిపి ఇశ్రాయేలీయులు అంటారు. అంటే 12 గోత్రాలు అంటారు. వాళ్ళు ఏమంటారు? 12 గోత్రాలు. ఆ గోత్రాలకి వాళ్ళ పేర్లే పెడతారు. ఎవరి పేరు? ఆ మనిషి పేరే గోత్రం పేరు అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ 12 మంది తండ్రి ఎవరు? యాకోబు. యాకోబు వాళ్ళ అమ్మా నాన్న పేరు ఇస్సాకు, రిబ్కా. ఎవరు? వీళ్ళ అమ్మా నాన్న. ఇస్సాకు వాళ్ళ నాన్న అమ్మ అబ్రహాము, శారాయి. ఎవరు? అబ్రహాము, శారాయి. ఒకసారి అబ్రహాము, శారాయి ఇద్దరు పిల్లలు ఎవరు? ఇస్సాకు, రిబ్కా. ఓకే, ఇస్సాకు రిబ్కాకి యాకోబు అనేటువంటి కొడుకు, రెండో కొడుకు అనమాట. ఆయన ఎన్నో కొడుకు? రెండో కొడుకు. యాకోబు గారికి ఎంతమంది కుమారులు? 11 మంది కొడుకులు, ఒక్క కూతురు. ఆ 12 మందిని ఏమంటాము? ఇశ్రాయేలీయులు అంటారు. 12 గోత్రాలు అంటారు. గోత్రాల పేర్లు వాళ్ళ పేర్లు, ఆ అన్నదమ్ముల పేర్లు గోత్రాల పేర్లు అయినాయి. సో వీళ్ళకి రాజు కావాల్సి వచ్చింది. అంటే వీళ్ళ పిల్లలు పుట్టి కొన్ని లక్షల మంది అయ్యారు ఈ జనం. ఈ జనం అంటే దేవునికి చాలా ఇష్టం. చాలా అంటే చాలా, అందరికంటే ఎక్కువ వీళ్ళంటేనే ఇష్టం. వీళ్ళ పేరేంటి? ఇశ్రాయేలీయులు. సో వీళ్ళు ఏమని ఆలోచన చేశారంటే, మాకు ఒక రాజు కావాలి అని చెప్పి ఆలోచన చేశారు. ఆ ఆలోచన ఎవరికి చెప్పారు అని అంటే సమూయేలు. అప్పట్లో ఆయన ప్రవక్త. ఎవరు? ప్రవక్త అని అంటే దేవుడు చెప్పే మాటల్ని, నాకు ఈ విషయం చెప్పాడు దేవుడు, మీకు వచ్చి చెప్పమన్నాడు అని అంటారు. వాళ్ళని ప్రవక్త అంటారు. అంటే దేవుడు చెప్పే మాటలు వినే వాళ్ళని ప్రవక్త అంటారు. ఆ ప్రవక్త పేరేంటి? సమూయేలు. సో ఈ సమూయేలుకి ఎవరు వచ్చి చెప్పారు రాజు కావాలని చెప్పి? ఇశ్రాయేలీయులు చెప్పారు, మాకు ఒక రాజు కావాలి అని చెప్పి. సరే అని చెప్పి దేవుడు ఒక అతన్ని ఎంచుకున్నాడు రాజుగా. అతను గాడిదలు మేపుతాడు. ఏం మేపుతాడు? గాడిదలు. తెలుసా ఎలా ఉంటాయి గాడిదలు? ఎన్ని కాళ్ళు? కొమ్ములు ఉంటాయి గాడిదకి? ఉంటాయి. కొమ్ములు ఉండవా? మరి ఏది కొమ్ములు చూపిస్తున్నా? గాడిద ఏం పని చేసిద్ది? గాడిద చేసే పని బస్తాలు మోసిద్ది, అంటే బరువులు మోసిద్ది. సో గాడిదల్ని మేపేవాడు. ఆయన పేరు సౌలు. ఏం పేరు? బైబిల్లో ఇంకొక సౌలు కూడా ఉన్నాడు. విన్నారా? అక్క చెప్పే ఉండింది కదా. ఎవరు? సరే, కొత్త నిబంధనలో ఇంకొక సౌలు ఉన్నాడు. సరే, ఈ గాడిదలు మేపే ఆయన పేరేంటి? సౌలు. ఈయన్నే రాజుగా ఏం చేశాడు దేవుడు? చక్కగా రాజరికంలో చక్కగా ఇజ్రాయేలీలందరి మీదకి రాజుగా పెట్టేశాడు. ఈ ఇజ్రాయేలీలు మాకు రాజు కావాలని చెప్పి ఒక వ్యక్తికి చెప్పారు కదా. ఆ వ్యక్తి పేరేంటి? సమూయేలు. సమూయేలు చేసే పనేంటి? ప్రవక్త అంటే అర్థం ఏంటి? దేవుని మాటలు విని చెప్పేవాడు ప్రవక్త. సో ఈ సౌలు ఏం చేశాడంటే చక్కగా దేవుడు చెప్పిన మాటలు వినేవాడు, చెప్పిన పని చేసేవాడు. అయితే దేవుడు ఒక మాట చెప్పాడు సౌలుకి. ఏమని అంటే, సౌలు ఎవరి చేత చెప్పించాడు? సమూయేలు. ఎందుకు సమూయేలు ద్వారా చెప్పించాడు? సమూయేలు ఎవరు?
ప్రవక్త. సమూయేలుకి చెప్పాడు దేవుడు, ఇదిగో వాళ్ళు ఒక రాజుని చంపాలి, వెళ్ళి చక్కగా రాజ్యంలో ఉన్న రాజునందరినీ చంపేసి, రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ చంపేసి మీరేం చేయాలి అని అంటే, వాళ్ళ దగ్గర ఏ వస్తువు తీసుకురాకూడదు, అక్కడున్న ఏ జీవిని మీరు ముట్టుకోకూడదు, ఉన్న వాటినన్నిటినీ చంపేసేయాలి, మీ వెంట ఏమి తెచ్చుకోవద్దు అని చెప్పి దేవుడు సమూయేలుకి చెప్తాడు. సమూయేలు వెళ్ళి సౌలుకు చెప్తాడు. సౌలు ఎవరికి రాజు? ఇశ్రాయేలీయులకి రాజు. ఇశ్రాయేలీయులు తండ్రి ఎవరు? యాకోబు. యాకోబుకి ఎంతమంది కొడుకులు, ఎంతమంది కుమార్తెలు? ఒక కుమార్తె, 11 మంది కుమారులు. సో సరే అని చెప్పి ఇక సరేనయ్యా అలాగే అని చెప్పి వెళ్ళారు, చక్కగా యుద్ధం చేశారు, గెలిచేశారు. ఇప్పుడు ఆ రాజుని తీసుకొస్తున్నారు వాళ్ళ దేశానికి, ఇజ్రాయెల్ దేశానికి తీసుకొస్తున్నారు. తీసుకొస్తూ కొన్ని దూడలు, మేకలు, గాడిదలు, ఎద్దులు ఇవన్నీ చాలా చక్కగా ఉన్నాయి అన్నమాట. ఎటువంటి రోగం లేకుండా, మచ్చ లేకుండా బాగున్నాయి. చక్కగా కోడి ఉంది, కోడిని తెచ్చుకుంటే ఏం చేస్తాం మనం? కోసుకొని కూర వండుకుంటాం. అట్లాంటి మంచి మంచి జంతువులు తెచ్చేసుకుంటున్నారు వాళ్ళు, తెచ్చేసుకుంటున్నారు, చక్కగా సంబరాలు చేసుకుంటారు. మరి యుద్ధం గెలిచారుగా, పండగ చేసుకుంటూ వస్తున్నారు. ఇక దేవుడు కోపం వచ్చింది. దేవుడు ఏం చేయమన్నాడు? ఏవి తీసుకురావద్దు. ఏం చేయొద్దు? ఏవి తీసుకురావద్దు అంటే ఈయన ఏం చేస్తున్నాడు? తీసుకొస్తున్నాడు. దేవుడు కోపం వచ్చింది. సమూయేలు లేచి సౌలు తప్పు చేస్తున్నాడు, నాకు కోపం వస్తుంది అని చెప్పగానే ఇక గబా గబా వెళ్ళి సమూయేలు సౌలుకి ఎదురయ్యాడు. సౌలు, ఏం చేస్తున్నావు నువ్వు? ఏం పని చేస్తున్నావు? సౌలు ఏ దేశానికి రాజు? ఇజ్రాయెల్ దేశానికి రాజు. సౌలు, ఏం పని చేస్తున్నావు? దేవుడు నీకేం చెప్పాడు? నువ్వేం చేస్తున్నావు అని అంటే, అప్పుడు సౌలు అంటాడు, అయ్యా నేను నా కోసం కాదు తెచ్చుకుంటుంది, ఈ కోడి కానీ, మేక కానీ, దూడ కానీ, ఆవు కానీ, గాడిద కానీ నా కోసం కాదు, నేను తినటానికి కాదు, నీ దేవునికి బలివ్వటానికి తీసుకొస్తున్నా. ఎక్కడికి తీసుకొస్తున్నాడంట? దేవుడికి బలివ్వటానికి తీసుకొస్తా. దేవుడు అడిగాడా? తీసుకురమ్మా అని అడిగాడా? బలి కావాలని అడిగాడా? ఒక జంతువుని అమ్మని అడిగాడా? ఏం చేయమని అడిగాడు దేవుడు? ఏమి తీసుకురావద్దు, చంపేసి వచ్చేసేయండి సైలెంట్గా. కానీ నువ్వేం చేసావు? చంపేయకుండా కొన్నిటిని తెచ్చావు. అప్పుడు సమూయేలు అంటాడు, లేదు, దేవుడు నిన్ను అసలు అడగలేదు కదా బలివ్వమని చెప్పి, నువ్వు తప్పు చేసావు కాబట్టి దేవుడికి బాగా కోపం వచ్చేసింది, కాబట్టి నువ్వు ఇక నుండి రాజుగా ఉండవు. ఏమో ఉండవు, ఇంకా నువ్వు రాజుగా ఉండవు. నిన్ను రాజు అనే స్థానం నుండి దేవుడు తీసేసి ఆ స్థానంలోకి ఇంకొక వ్యక్తిని తీసుకురాబోతున్నాడు దేవుడు అని చెప్పేశాడు. అంత పెద్ద తప్ప సౌలు చేసింది. ఎందుకనట్లా? దేవుడు చెప్పిన మాట వినకపోతే దేవుడు ఏం చేశాడు? ఎటువంటి శిక్ష అది? రాజు స్థానంలో నుండి. మరి మనం కూడానోగా వింటామా వినమా? మనం అమ్మ చెప్పిన మాటే వినము, ఇంకా దేవుడు చెప్పిందే వింటాం కదా, అవునా కదా? దేవుడు ఏం చెప్తున్నాడు? రోజు ప్రేయర్ చేస్తున్నారా? ఏమని చేస్తున్నారు ప్రేయర్? ప్రార్థన ఏమని చేస్తున్నారు అంటే ప్రార్థన చేయట్లేదు. ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడా లేదా? చెప్పలేదా? దేవుడు ప్రార్థన చేయండి అమ్మా అని చెప్పాడు. మరి ప్రార్థన చెప్పితే ఏం చేస్తాడు దేవుడు? శిక్షిస్తాడు. తల్లిదండ్రుల మాట వినమని చెప్పాడా దేవుడు? తల్లిదండ్రుల మాట వినకపోతే దేవుడు ఏం చేస్తాడు? అంటే దేవుడు చెప్పిన మాట వినకపోతే దేవుడు ఏం చేస్తాడు? దేవుడు అబద్ధం ఆడొద్దంటే ఆడకూడదు అంతే, దొంగతనం చేయకూడదు అంటే సండే స్కూల్కి రావాలి అంటే రావాలంతే, బైబిల్ చదవాలి అంటే చదవాలంతే, పాటలు పాడాలి అంటే, కథ గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోవాలంతే. ఎక్కడైనా మాట తప్పితే ఏం జరుగుతుంది? శిక్ష వచ్చేసింది. సౌలు ఎంత గొప్ప రాజుని చేశాడు. ఏం చేసేవాడు సౌలు? ఏం పని చేసేవాడు? గాడిదలు మేపుకునేవాడు. గాడిదలు మేపుకునేవాడు ఎవరైనా తీసుకొచ్చి రాజుగా చేస్తారా? ఎవరైనా? అసలు ఎట్లా ఏలాలో తెలుసా? ఎట్లా ప్రజలందరికీ చక్కగా సమస్యలు తీర్చాలో తెలుసా? ఎక్కడో గాడిదలు మేపుకునే ఆయన్ని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే ఏం చేశాడు సౌలు? తప్పు చేశాడు. మాట వినకుండా ఇష్టం వచ్చినట్టు చేసేసరికి దేవుడికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. కాబట్టి ఇశ్రాయేలీయుల ఫస్ట్ రాజు పేరు సౌలు. ఎవరు?
సెకండ్ రాజు, రెండవ రాజు దావీదు. దావీదు ఏం చేసేవాడు తెలుసా? గొర్రెలు కాసేవాడు. వెరీ గుడ్. దావీదు తర్వాత ఇంకొక రాజు వచ్చాడు, కొడుకు. తెలుసా పేరు? ఏం పేరు? సొలొమోను. ఆయనకేంటి ఒక బిరుదుంది, జ్ఞాని అయిన సొలొమోను. ఎవరు? బైబిల్లో సామెతలు ఉన్నాయా? ప్రసంగి ఉందా? పరమగీతములు ఉన్నాయా? అవన్నీ రాసింది ఎవరు? జ్ఞాని అయిన సొలొమోను. జ్ఞాని అయిన సొలొమోను ఎవరి కుమారుడు? దావీదు కుమారుడు. దావీదు ఏం మేపేవాడు? గొర్రెలు మేపేవాడు. దావీదు ఎన్నో రాజు ఇజ్రాయేలీయులకు? సమూయేలు ఎన్నో రాజు? సౌలు ఎన్నో రాజు? ఒకటో రాజు. సో రాజు కావాలి అని చెప్పి ఇశ్రాయేలీయులు ఎవరిని అడిగారు? ఇశ్రాయేలీయులు మాకు రాజు కావాలని చెప్పి ఎవరిని అడిగారు? ప్రవక్త పేరు సమూయేలు. ప్రవక్త అంటే ఏంటి? దేవుడు చెప్పే మాటలు చెప్పేవారిని ప్రవక్త అని అంటారు. సో దేవుడికి ఎక్కడ కోపం వచ్చింది? యుద్ధం చేసి గెలిచి రండి అని అంటే ఆయనేమో చక్కగా వెళ్ళి మేకల్ని గొర్రెల్ని చక్కగా ఆరోగ్యంగా పుష్టిగా ఉన్న వాటిని వెంట తెచ్చుకొని వచ్చాడు. కాబట్టి దేవుడు కోపం వచ్చింది. కోపానికి శిక్ష ఏంటి? ఆయనకి రాజు స్థానంలో నుంచి తీసేశాడు. ఆ స్థానంలోకి ఎవరు రప్పించాడు? దేవుడు దావీదు గారిని రప్పించాడు. సో అప్పుడు దేవుడు అంటాడు, బలులు ఇచ్చుట కంటే మాట వినుట శ్రేష్టము. ఏంటి? ఇప్పుడు సౌలు ఎందుకు తీసుకొచ్చాడు ఆ జంతువుల్ని? దేవుడికి బలిద్దాము, చక్కగా నాకు హెల్ప్ చేశాడు కదా దేవుడు. మనం కూడా అంతే కదా. ఇప్పుడు నేనున్నాను, సపోజ్ నేను మీకు ఒక పెన్ ఇచ్చాను, మీకు అవసరమయ్యి నువ్వు నాకు తర్వాత ఆ పెన్ ఇచ్చి ఒక గిఫ్ట్ ఇచ్చావు. అక్క థ్యాంక్స్ అక్క, నాకు పెన్ ఇచ్చావు, సహాయం చేసావు, ఒక చాక్లెట్ ఇచ్చావు గిఫ్ట్గా, ఇచ్చావా? అట్లాగే సౌలు కూడా అనుకున్నాడు అనమాట, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కదా, యుద్ధాన్ని గెలిపించాడు కదా, నేను కూడా దేవుడికి గిఫ్ట్గా ఒక బలి నర్పిద్దామని చెప్పి కొన్ని జంతువులన్నింటినీ తీసుకొచ్చాడు. కానీ ఆ విషయంలో దేవుడికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. అందుకే దేవుడు అంటాడు, నాకు బలి కంటే ఏం చేయటం ఇష్టం? మనుషులు చెప్పిన మాట వినటం అంటే దేవునికి ఇష్టం. మనం ప్రార్థన చేయటం కన్నా, బైబిల్ చదవటం కన్నా, భక్తిగా ఎక్కువగా పరదాకా సండే స్కూల్కి వచ్చి చర్చికి వచ్చే కన్నా దేవునికి ఏమి ఇష్టం? మనం దేవుని చెప్పిన మాట వింటే ఆయనకి చాలా ఇష్టము, మనల్ని ఇష్టపడతాడు దేవుడు. సో అందరూ మోకరించండి, చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. మానవ కోటి సమూహములతో పొగడబడిచినటువంటి తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. నిన్నటి వరకు మీరు ఎక్కల కాపుతల్లో భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజును అనుగ్రహించారు. వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి వందనములు అయ్యా. రానున్నటువంటి వారిని వచ్చే ఆదివారం మీ యొక్క కృపలో వారిని భద్రపరిచి నా తండ్రి నీ యొక్క సన్నిధికి రప్పించండి నాయన. ప్రభువా, ఈ యొక్క ప్రదేశానికి రాకపోకలు తోడుగా ఉండి క్షేమంగా ఇక్కడికి తీసుకొచ్చినందుకు వందనములు. విన్నటువంటి కథా పాటలు బిడ్డల హృదయంలో భద్రపరచండి అయ్యా. వారు అక్కడ మర్చిపోకుండా నీ యొక్క భయము భక్తిలో వారి తండ్రి ప్రభువా మెలిగేలా సహాయం చేయండి. వారి చదువుల్లో తోడుగా ఉండండి, వారు రాకపోకల్లో తోడుగా ఉండండి, ఆరోగ్య విషయంలో తోడుగా ఉండండి. సండే స్కూల్కి పంపినటువంటి కుటుంబస్తులను జ్ఞాపకం చేసుకోండి, వారి ఆర్థిక పరిస్థితులు మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. చర్చి పాస్టర్ని జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని యేసునామములో పెట్టి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.